Very good morning, everyone. Welcome to our channel Bonfire Trader. This is Upandra. Guys, ఈరోజు మనకి గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈరోజు రేపు మార్కెట్స్లో కొద్దిగా కాషియస్గా ఉండండి. ఎందుకనేది నేను చెప్తాను. బట్ కాకపోతే మన మార్కెట్స్ ఆర్బీఐ ఈవెంట్కి ముందే కొద్దిగా ర్యాలీ అవడంతో ఆల్రెడీ పాజ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఈవెంట్ అనేది మార్కెట్స్కి అడ్వాంటేజ్గా మారి ఇంకా ఎక్కువగా మ్యూట్లోకి వెళ్ళే ప్రాబబిలిటీస్ కూడా ఉన్నాయి. సో దీనివల్ల ఆప్షన్స్ బయింగ్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ మీరు లాంగ్ టైం హోల్డ్ చేస్తూ ఉండిపోతే మాత్రం సో ఈ ఈవెంట్ ఉందని మీరు అబ్జర్వ్ చేయలేకుండా గుర్తుపెట్టుకోకుండా పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్లోకి వెళ్ళిపోతే 200% డికే అయిపోయి లాస్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయి. సో అందుకే ముందుగానే నేను మీకు అది చెప్తున్నాను. సో ఫస్ట్ వన్, ఓవర్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందో చూద్దాం. డవ్ 240 పాయింట్స్ నెగిటివ్ సైడ్ క్లోజ్ అయితే నాస్డాక్ 118 పాయింట్స్ నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది. అంటే అప్రాక్సిమేట్లీ 0.54%, 0.6%. డౌ జోన్స్ అండ్ నాస్డాక్ రెండు కూడా నెగిటివ్గా క్లోజ్ అవడానికి రీజన్ ఏమైనా ఉందా? యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, రేపు ఈవినింగ్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అయితే రాబోతుంది. రేపు మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ డేటా వస్తుంది కాబట్టి సో మన మార్కెట్స్ వచ్చేసరికి థర్స్డే అంటే ఎల్లుండి రియాక్ట్ అవుతుంది. సో బట్ కాకపోతే యుఎస్ మార్కెట్స్కి సో యుఎస్ ఇన్ఫ్లేషన్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు అని అంటే డిసెంబర్ 18న ఆర్బీఐ ఫెడ్ ఈవెంట్ ఉంది కాబట్టి సో వాళ్ళ ఇంట్రెస్టెడ్ డెసిషన్ డిసెంబర్ 18న తెలియజేయబోతున్నారు. సో దాంట్లో ఏవైనా కానీ సో చేంజెస్ కానీ ఉంటే సో ఈ ఇన్ఫ్లేషన్ బట్టి కూడా ఉంటుంది కాబట్టి అందుకే యుఎస్ మార్కెట్స్లో ముందుగానే ప్రాఫిట్ బుకింగ్ అయిపోతుంది. కేవలం 0.5 0.6% కరెక్షన్ అయిన యుఎస్ మార్కెట్స్కే ఎస్ఎన్పి 500 విక్స్ చూడండి 11% పెరిగింది. సో విక్స్ ఎప్పుడైనా బాగా స్పైక్ అవుతుంది అని అంటే అది ఈవెంట్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వల్లే మనం చెప్పుకోవచ్చు. సో ఇది అనదర్ పాయింట్ అయితే. మోర్ ఓవర్ సో యూరోపియన్ మార్కెట్స్లో ఏం జరిగిందనేది చూస్తే యాజ్ పర్ యూరోపియన్ మార్కెట్స్ మెజారిటీ ఆఫ్ ది యూరోపియన్ మార్కెట్స్ అయితే మాత్రం ఫ్లాట్ విత్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా 3%, 2.8 టు 1.93% పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. బేసిక్గా చైనా మార్కెట్స్ అంత బిగ్ బూస్టప్ అవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా అని అంటే వాళ్ళది ఎస్టర్డే సో ఒక న్యూ స్టేట్మెంట్స్ అయితే చేశారు. సో వాళ్ళు వచ్చే అంటే న్యూ స్టేట్మెంట్స్ అనేది ఏంటి అని అంటే కమింగ్ డే నెక్స్ట్ వాళ్ళది మానిటరీ పాలసీలో నెక్స్ట్ బడ్జెట్ టైంలోని కంట్రీ ఎకానమీ బాగా బూస్టప్ అయ్యే డెసిషన్స్ తీసుకుంటామనే విధంగా కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో కంట్రీ ఎకానమీ బాగా బూస్టప్ అయ్యే డెసిషన్స్ తీసుకోవడం అంటే ఏం చేస్తారనే క్వశ్చన్ మీరు అడగచ్చు. సింప్లీ ఏం లేదు, ఇంట్రెస్ట్ రేట్స్ని బాగా తగ్గించేస్తారు. దీనివల్ల వాళ్ళ లోకల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా బూస్టప్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తగ్గించడం అనేది సో మోస్ట్లీ చైనా వాళ్ళకి కూడా బిగ్ పాజిటివ్. సో అందుకే చైనా మార్కెట్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఇది మన మెటల్ కంపెనీస్ కూడా బిగ్ పాజిటివ్. మేబీ ఈరోజు మన మెటల్ కంపెనీస్ కూడా పాజిటివ్ సైడ్ మూవ్ అయ్యే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. ఇది ఏషియన్ మార్కెట్స్ యొక్క అప్డేట్. సో ప్రెసెంట్ రైట్ నౌ ఇండెక్స్ ఫ్యూచర్స్ అంటే సో యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత సో ఇండెక్స్ ఫ్యూచర్స్ అంటే యుఎస్ ఫ్యూచర్స్ కూడా ట్రేడ్ అవుతూ ఉంటాయి. సమ్టైమ్స్ అవి కూడా మార్కెట్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో వాటి ప్రకారంగా చూస్తే 33 పాయింట్స్ నెగిటివ్, 20 పాయింట్స్ నెగిటివ్. సో బేసిక్గా యుఎస్ మార్కెట్స్ ఇప్పుడు నెగిటివ్గా ట్రేడ్ అవ్వడానికి ఒక రీజన్ ఉంది. అదేంటి అని అంటే సో యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఒరాకిల్ రిజల్ట్స్ వచ్చినాయి. ఎక్స్పెక్టేషన్ నెంబర్తో రాకపోవడంతో 5% వరకు కొద్దిగా కరెక్షన్ అయింది. అది ఫ్యూచర్స్ని లిటిల్ బిట్ డ్రాగ్ చేసిందేమో అనేది నా ఒపీనియన్. అయితే ఎక్కువ ఫాల్ కాదు, జస్ట్ మైనర్ ఫాల్ అయ్యి. మరి గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 24,698 ఎస్టర్డే మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్ క్లోజ్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ ఏమో 24,717 దగ్గర మనకి ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. అంటే ప్రెసెంట్ రైట్ నౌ 19 పాయింట్స్. కానీ నేను థంబ్నెయిల్ ఇచ్చిన టైంకి అయితే 45 పాయింట్స్ ఉంది. సో బేసిక్గా చాలామంది నేను థంబ్నెయిల్ ఇవ్వడం లేదా ప్రీ మార్కెట్ చేసినప్పుడు దాన్నే కన్ఫర్మేషన్గా తీసుకుంటున్నారు. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా సరే నేను ప్రీ మార్కెట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్కి ఒక 1.5 అవర్ టైం ఉంటుంది. ఆ 1.5 అవర్లో కూడా మార్కెట్లో ఏదైనా జరగచ్చు. సో అది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో అందుకే ఒక్కొక్కసారి గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ మనం అన్న తర్వాత రివర్స్లో ఓపెన్ అవుతుంటుంది. బికాజ్ ఆ 1.5 అవర్లో మార్కెట్స్ రికవరీ అయిపోయి సో ఆపోజిట్ సైడ్ మార్కెట్లో అయితే మాత్రం రియాక్ట్ అవుతూ ఉంటుంది. అలానే ఈరోజు ఇండియా ఏడిఆర్స్ అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి ఏదైనా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చెక్ చేసుకుంటే మీరు ఇక్కడ చూడండి. సో విప్రో 2.87% పాజిటివ్గా క్లోజ్ అయితే సో ఇన్ఫోసిస్ 1.31, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1%, ఐసిఐసిఐ బ్యాంక్ 0.67% నెగిటివ్గా క్లోజ్ అయింది. ఎస్టర్డే విప్రో అయితే మాత్రం అంతగా రియాక్ట్ అవ్వలేదు. బికాజ్ విప్రో మీరు ఇక్కడ చూస్తే
కేవలం 0.07%. సారీ, ఇన్ఫోసిస్ అయితే అంతగా రియాక్ట్ అవ్వలేదు, 0.07. విప్రో 2.15. సో అయితే ఎందుకు ఏడిఎస్లో అంత పాజిటివ్గా రియాక్ట్ అయింది? బికాస్ నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అవుతున్న టైంకి హెచ్ఎస్బిసి వాళ్ళు ఐటీ కంపెనీస్ మీద వాళ్ళ టార్గెట్స్ని రివైజ్ చేశారు. అందులో 4 ఐటీ కంపెనీస్ మీద అయితే మాత్రం పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు, 3 ఐటీ కంపెనీస్ మీద నెగిటివ్ రేటింగ్ ఇచ్చారు. నెగిటివ్ రేటింగ్ ఇచ్చిన 3 ఐటీ కంపెనీస్ టీసీఎస్, టెక్ మహీంద్రా, కోఫోర్స్ అయితే, పాజిటివ్ రేటింగ్ ఇచ్చిన ఐటీ కంపెనీస్ అయితే ఇన్ఫోసిస్, ఎంఫేసిస్, విప్రో అండ్ ఎల్టీఏ మైండ్ ట్రీ. సో ఈ 4 కూడా హయ్యర్ సైడ్ టార్గెట్స్ ఇచ్చారు. అందులో ఇన్ఫోసిస్ అయితే 2125, సో ఎంఫేసిస్ అయితే 3600, విప్రో స్టాక్ అయితే 263 వరకు టార్గెట్ని అయితే మాత్రం ఇచ్చారు. ఎల్టీఏ మైండ్ ట్రీకి డౌన్ గ్రేడ్ చేస్తూ 6960కి అయితే మాత్రం ఇచ్చారు. సో సారీ, పాజిటివ్ సైడ్ ఇచ్చారు 6960కి. సో నెగిటివ్ సైడ్ వచ్చేసరికి టెక్ మహీంద్రాకి కేవలం హోల్డ్ చెప్తూ 1510కి టార్గెట్ ప్రైస్ని రెడ్యూస్ చేశారు. ఒకప్పుడు 1600 ఇస్తే టీసీఎస్కి 4540కి అయితే మాత్రం రెడ్యూస్ చేశారు. సో కోఫోర్స్కి అయితే మాత్రం 8200కి అయితే మాత్రం రెడ్యూస్ చేశారు. సో ఇలా ఐటీ కంపెనీస్కి, కొన్ని మేజర్ కంపెనీస్కి పాజిటివ్ ఇవ్వడం వల్ల ఏడిఎస్లో కూడా పాజిటివ్నెస్ కనపడుతుంది. మేబీ అదే నిఫ్టీ 15 కొంచెం బూస్టప్ చేయొచ్చేమో అని అనుకుంటున్నాను. ఈవెన్ దో బ్యాంకింగ్ స్టాక్స్ కూడా మనవి ఎస్టర్డే ఎలా అయితే మన ఇండియన్ బ్యాంకింగ్ స్టాక్స్ రియాక్ట్ అయినాయో అలానే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మాత్రం ఉంది. ఇది అనదర్ వన్. నా హెచ్డిఎఫ్సి ఎఫ్ఐ అండ్ డిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే, యాజ్ పర్ ఎఫ్ఐ డేటా, ఎఫ్ఐఐ వచ్చేసరికి ఎస్టర్డే 724 క్రోర్స్ మార్కెట్లో బై చేశారు. డిఐ 1648 క్రోర్ మార్కెట్లో సెల్ చేశారు. యాజ్ పర్ ఎఫ్ఐ డేటా అండ్ డిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఎస్ ఇప్పటికీ కూడా కొంత బయింగ్ సైడ్ అయితే మాత్రం ఉన్నారు. ఎస్టర్డే నేను 500 to 1000 క్రోర్స్ మేబీ నెగిటివ్ సైడ్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈరోజు 724 క్రోర్స్ బయింగ్ సైడ్ అయితే మాత్రం ఉన్నారు. సో యాజ్ పర్ డేటా, ఎఫ్ఐ అండ్ ప్రో డేటా ఎలా బిల్డ్ అయిందనేది చూసుకుంటే, ప్రెజెంట్ అయితే మాత్రం ఎఫ్ఐ డేటా స్టిల్ ఇండెసిసివ్గానే ఉంది. మీరు ఇక్కడ చూస్తే మీడియం బుల్లిష్, మీడియం మైల్డ్ బుల్లిష్ షేడ్ ఉంటే, నిఫ్టీ 50కి మాత్రం మీడియం బీరిష్ షేడ్ అయితే మాత్రం ఉంది. ఓవరాల్గా ఎఫ్ఐ డేటా అయితే మాత్రం కొద్దిగా మిక్స్డ్గా అయితే మాత్రం ఉంది. మార్కెట్స్లో మిక్స్డ్ డేటా కనిపించడానికి రీజన్ ఒకటే. సో యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా ఉండడం, లాస్ట్ 4 డేస్ అంటే ఆర్బీఐ ఈవెంట్కి ముందు నిఫ్టీ 50 కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ కొద్దిగా పాజిటివ్ సైడ్ మూవ్ అయిపోవడం. ఈవెన్ నిఫ్టీ 50 చూడండి ఆల్మోస్ట్ 4% పెరిగిపోయింది, 1000 పాయింట్స్ వరకు. సో షార్ట్ టైంలో కొద్దిగా ఎక్కువ పెరిగిపోవడంతో ప్రాఫిట్ బుకింగ్, కన్సల్టేషన్ ఇవన్నీ నిఫ్టీ 50లో ప్రెజెంట్ అయితే మాత్రం జరుగుతున్నాయి. ఇది అనదర్ వన్. నా ఇంకోటి, ఆర్బీఐ శక్తికంఠన్ దాస్ గారు అయితే మాత్రం ఎస్టర్డేతో అతను పదవి విరమణ అయితే మాత్రం జరిగింది. సో బేసిక్గా ఇండియాలో ఇప్పటివరకు లాంగ్ టైం ఆర్బీఐకి సర్వీసులు అందించిన లిస్ట్లో శక్తికంఠన్ దాస్ గారు కూడా ఒకరు. బికాజ్ 2018లో వచ్చారు, 2021 డిసెంబర్ వరకు 3 years అపాయింట్మెంట్ చేసుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ కూడా 2024కి అయితే మొత్తం రీఅపాయింట్మెంట్ చేసుకొని 6 years పైనే, ఆల్మోస్ట్ 7 years 6 years వరకు అయితే మాత్రం చేశారు. అంతకుముందు బెనిగల్ రామరూస్ అనే పర్సన్ 7 years వరకు చేశారు. మరి ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు అని అంటే సంజయ్ మల్హోత్రా. ఇతను ఇప్పుడైతే మాత్రం సో రెవెన్యూ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్లో రెవెన్యూకి సెక్రటరీగా అయితే మాత్రం ఉంటున్నారు. అంతేకాదు ఇతని యొక్క అచీవ్మెంట్స్ పరంగా చూసుకుంటే, సో ఇతను 1990 బ్యాచ్, రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి కూడా, ఐఐటి కాన్పూర్లో గ్రాడ్యుయేషన్ కూడా అయింది. ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ కూడా చేశారు. కేంద్ర ఆర్థిక శాఖలను కూడా ఎక్కువగా ఇతను వర్క్ చేశారు. ప్రజెంట్ రైట్ నౌ అంటే రాజస్థాన్ విద్యుత్ విభాగ ప్రధాన కార్యదర్శిగా కూడా సో ఇతను ఎక్కువగా వర్క్ చేశారు. అంతేకాదు సో ఆర్థిక సేవలు అంటే రెవెన్యూ సైడ్ నుంచి, ఫినాన్స్ నుంచి, టాక్సేషన్ నుంచి, ఐటీ నుంచి, మైనింగ్ నుంచి, వేరే సెక్టార్స్లో కూడా 33 years ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇతనికి ఉంది. అయితే ఇతను ఇప్పుడు అపాయింట్మెంట్ అవ్వడం వల్ల సో మోస్ట్లీ బ్యాంకింగ్ స్టాక్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అని అంటే, నా ఒపీనియన్ ప్రకారంగా అయితే నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. సో ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సనే శక్తికంఠన్ దాస్ గారి ప్లేస్లో వస్తున్నారు కాబట్టి. కాకపోతే ఇతను ఇంట్రెస్ట్ స్టేట్మెంట్ డెసిషన్స్ కానీ, సో వీటి మీద కానీ ఎలా మాట్లాడతారనేది కూడా మార్కెట్ మీద ఇప్పుడు ఇంపాక్ట్ అయితే మాత్రం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకో పాయింట్ ఏంటి అని అంటే, ప్రెజెంట్ అయితే మరి నెగిటివ్గా రియాక్ట్ అవ్వాల్సిన నెగిటివ్ పాయింట్ అయితే ఇది కాదు. సో ఎందుకంటే గవర్నర్ మారిపోయారని. అలానే అది పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండదు, కొద్దిగా న్యూట్రల్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. మేబీ నేను చెప్పింది రాంగ్ అవ్వచ్చు. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కూడా షేర్ చేయండి. నా కమింగ్ టు ద ఇండెక్స్ ఎనాలిసిస్, మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, 2 days మాత్రం కొద్దిగా కాషియస్గా ఉండండి. ఇంట్రాడేలో ఎంత ర్యాలీ వచ్చినా తీసుకోండి, దాన్ని పొజిషనల్గా హోల్డ్ చేయొద్దు. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే,
ఇంట్రాడే హోల్డ్ చేసే పొజిషన్ స్టాప్ లాస్ లేకుండా కూడా హోల్డ్ చేయొద్దు. ఇది నా ఒపీనియన్. నౌ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్‌లో ఓపెన్ అవుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్‌లో ఓపెన్ అవుతుంది కాబట్టి. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఫ్లాట్‌లో ఓపెన్ అయితే 3 డేస్ నుంచి అంటే ఇక్కడ చూడండి. నేను సపోర్ట్ లెవెల్ షిఫ్ట్ చేస్తాను. ఇక్కడ కామన్‌గా ఉన్న సపోర్ట్ లెవెల్ 53,278. సో, యాక్చువల్‌గా 3 డేస్ నుంచి ఉన్న సపోర్ట్ లెవెల్. సో, ఒకవేళ గాని బ్యాంక్ నిఫ్టీ గాని ఫ్లాట్‌లో ఓపెన్ అయినా, పాజిటివ్ సైడ్ ఓపెన్ అయినా 53,300 లెవెల్ బ్రేక్ అవుతుందో లేదో చెక్ చేయండి. ఎనీథింగ్ 53,300 లెవెల్ గాని బ్రేక్ అయిందని అనుకోండి. ఫర్దర్‌గా డౌన్ సైడ్ మొమెంటమ్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 53,300 లెవెలే గాని అది బ్రేక్ అవ్వలేదనుకోండి. మోస్ట్‌లీ మనం డౌన్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే తక్కువ. ఇది ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. సెకండ్ పాయింట్ ఇంకోటేంటంటే, ఒకవేళ ఫ్లాట్‌లో ఓపెన్ అయితే ఇది బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఇదే రేంజ్ బౌండ్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో కనపడతది. అప్ సైడ్ అయితే 53,900 బ్రేక్ అవ్వాలి. డౌన్ సైడ్ అయితే 53,600. ఈ 2 బ్రేక్ అవ్వకపోతే బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్ బౌండ్ మొమెంటమ్ కనిపించే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. నిఫ్టీ ఫిఫ్టీకి అయితే మాత్రం ఇది ఒక సింప్లీ చెప్పాలంటే ఇది ఒక జోన్ అని చెప్పాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో, రైట్ నౌ ఆ జోన్ ఇన్ బిట్వీన్‌లోనే ప్రెజెంట్ మార్కెట్ కూడా ట్రేడ్ అవుతుంది. బట్ మోర్ ఓవర్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం సో, మార్కెట్‌లో నిఫ్టీ ఫిఫ్టీలో కొద్ది వీక్‌నెస్ కనపడుతుంది. బికాస్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ, బికాస్ ఆఫ్ సమ్ ఫార్మా స్టాక్స్ వీటన్నిటి వల్ల కొంత డౌన్ సైడ్ మొమెంటమ్ అయితే కనిపించింది. అయితే నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం యాస్ ఆఫ్ నౌ నిఫ్టీ ఫిఫ్టీ ఒకవేళ గాని పాజిటివ్ సైడ్ గాని ఓపెన్ అయినా సరే, లేదా నార్మల్‌గా ఓపెన్ అయినా సరే 24,626 ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్. ఒకవేళ గాని ఫ్లాట్‌లో పాజిటివ్ సైడ్ ఓపెన్ అయితే 24,626 లెవెల్ బ్రేక్ అవుతుందో లేదో చూడండి. ఇది గాని డౌన్ సైడ్ బ్రేక్ అయిపోతే యెస్టర్‌డే మూవ్‌మెంట్ ప్రకారంగా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్‌గా యాక్ట్ చేసింది. అది బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్‌గా 24,500 ఆల్‌మోస్ట్ 100-120 పాయింట్స్ వరకు కరెక్షన్ కనిపించే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది నిఫ్టీ ఫిఫ్టీ సైడ్ నుంచి మూవ్‌మెంట్. అట్లానే ఇక్కడ మీరు చూడండి ఫిన్ నిఫ్టీ సైడ్ నుంచి ఫిన్ నిఫ్టీకి ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ అయితే మాత్రం 24,850. సో, ఫిన్ నిఫ్టీ ఒకవేళ గాని ఇక్కడ ఫ్లాట్‌లో ఓపెన్ అవుతున్నట్టు కనపడితే 730 ఆడ్ లెవెల్స్ దగ్గర 685 లెవెల్ బ్రేక్ అవుతుందో లేదో చెక్ చేయండి. ఎనీథింగ్ ఒకవేళ గాని 685 లెవెల్ గాని బ్రేక్ అయిందని అనుకోండి. ఫర్దర్‌గా మనం 24,580 లెవెల్స్ వరకు కరెక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇఫ్ ఇట్ బ్రేక్స్ 685 యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ఇట్ అప్ టు 580. 580 కూడా బ్రేక్ అయితే ఫర్దర్‌గా ఫాల్ రావచ్చు. 685 లెవెల్ బ్రేక్ అవ్వలేదనుకోండి. ఫిన్ నిఫ్టీలో 685 నుంచి 855 ఆల్మోస్ట్ 170 పాయింట్స్ రేంజ్‌లో అయితే మాత్రం ఫిన్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. నౌ సెన్సెక్స్ సైడ్ నుంచి చూసుకుంటే సెన్సెక్స్‌కి ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఉంది. అది 81,457 అంటే 500 అనుకోవచ్చు. సెన్సెక్స్ గాని ఒకవేళ గాని ఇక్కడ ఫ్లాట్‌లో ఓపెన్ అయితే 457 లెవెల్ బ్రేక్ అవుతుందో లేదో చూడండి. ఇఫ్ ఇట్ బ్రేక్స్ 457 యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ఇట్ అప్ టు 200. ఇఫ్ ఇట్ బ్రేక్స్ 200 యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ఫర్దర్ ఫాల్ అప్ టు 81,000. ఒకవేళ గాని 457 లెవెల్ బ్రేక్ అవ్వలేదనుకోండి. ఇది ఇక్కడ టచ్ చేసైనా బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. లేపోతే 81,800-81,500 ఈ 300 పాయింట్స్ రేంజ్‌లోనే సెన్సెక్స్ కూడా ట్రేడ్ అయ్యే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటుంది. ఇది అనదర్ వన్. మిడ్ క్యాప్ నిఫ్టీది యాక్చువల్‌గా మనం మార్నింగ్ నిన్న మాట్లాడుకున్నదే. సో, కంటిన్యూస్‌గా ర్యాలీ అవుతూ రెసిస్టెన్స్ లెవెల్‌కి రీచ్ అయిపోయింది. కొంత కన్సాలిడేషన్ ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఫెడ్ ఈవెంట్ వరకు అంటే యూఎస్ ఇన్‌ఫ్లేషన్ వరకు కన్సాలిడేషన్‌లో ఉంటదనేది మిడ్ క్యాప్ అనేది నా ఒపీనియన్. మరి చూడాలి ఇన్ బిట్వీన్‌లో కన్సాలిడేషన్ ఉంటదా లేదా అనేది. ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ నుంచైతే. కొన్ని స్టాక్స్ గురించి కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిందుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరిక్కడ చూస్తే వోడాఫోన్ ఐడియా. వోడాఫోన్ ఐడియా వాళ్ళైతే మాత్రం ఒమేగా టెలికామ్ అలానే ఉషా మార్టిన్ వాళ్ళకైతే మాత్రం ప్రిఫరెన్షియల్ బేసిస్ మీద 176 క్రోర్ షేర్స్‌నైతే మాత్రం ఇష్యూయన్స్ చేస్తున్నారు. సో, ఆల్మోస్ట్ 1,980 క్రోర్ దాని వాల్యూ. సో, ఇది వోడాఫోన్ ఐడియాని కొద్దిగా పాజిటివ్ సైడ్ ట్రిగ్గర్ చేయొచ్చు. బీఈఎల్‌కి 4 క్రోర్స్ ఆర్డర్ విన్ అయినట్టు అప్డేట్ కూడా ఉంది. బజాజ్ ఫిన్సర్వ్ నుంచి ఒక అప్డేట్ ఉంది. బజాజ్ ఎలియన్స్ జనరల్ ఇన్స్యూరెన్స్ దగ్గర నుంచి టోటల్ డైరెక్ట్ ప్రీమియం 1365 క్రోర్స్‌కి నవంబర్‌లో వచ్చినట్టు అప్డేట్ ఉంది. సో, ఇది మేబీ బజాజ్ ఫిన్సర్వ్‌ని కొంత పాజిటివ్ సైడ్ ట్రిగ్గర్ చేయొచ్చు. భరత్ ఫోర్జ్ వాళ్ళైతే మాత్రం రూ. 1320 పర్ షేర్ ప్రైస్‌కి క్యూఐపీని ఇష్యూ చేయబోతున్నట్టు అప్డేట్ కూడా ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ డేటాస్ వచ్చినాయి. సో, నేను అవి చెక్ చేసినాను. కొన్ని మిక్స్డ్‌గా ఉన్నాయి. కొన్ని పాజిటివ్‌గా ఉన్నాయి. అది ఈరోజు డే ఎండ్‌కి నేను మీకు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ యొక్క స్టీల్ ప్రొడక్షన్ డేటా నవంబర్‌ది రిలీజ్ అయింది. సో, ఇయర్ ఆన్ ఇయర్ పరంగా అయితే మాత్రం ఆపరేషన్స్ ప్రొడక్షన్ 7% మూవ్ అయితే, సో, క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ అయితే మాత్రం 5% ఇయర్ ఆన్ ఇయర్ పరంగా అయితే పెరిగింది.
రిమైనింగ్ స్టాక్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. లూపిన్‌ది, ఎల్ఐసి వాళ్ళు వాళ్ళ యొక్క స్టేక్‌ని రెడ్యూస్ చేశారు. ఎన్‌హెచ్‌పీసీకి వచ్చేసరికి డిసెంబర్ 12థ్ బోర్డ్ మీటింగ్ కన్సిడర్ చేయాలనుకుంటున్నారు. దానికి మేజర్‌గా 2600 క్రోర్స్ మార్చ్ 2025 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్‌కి సో, డెట్‌ని రేజ్ చేయాలనైతే మాత్రం ప్లాన్ మీద ఉన్నారు. ఇది ఎన్‌హెచ్‌పీసీ యొక్క అప్డేట్. ఐ హోప్ కీ పాయింట్స్ అన్నీ మీకు అర్థమైనాయని నేను అనుకుంటున్నాను. కీ పాయింట్స్ అర్థమైనాయి, కాంటెంట్ నచ్చిందంటే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతదనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.